దీక్షితుల వారి కుటుంబంలోనే హంసధ్వని రాగం పుట్టింది అని ఒక మహత్తరమైన విషయాన్ని మనం తెలుసుకున్నాం. రామస్వామి దీక్షితుల వారి ఆయన పొందిన అనుగ్రహాలు చూసాం. తర్వాత ఆయన చేసిన రచనలు చూసాం. ఆయన గురు ఉపదేశాలు చూసాం. మంత్రాలే కాదు, చెప్పిన మంచి మాటలు కూడా విన్నాం. అవన్నీ చూసాం. వీళ్ళకి రామస్వామి దీక్షితుల వారికి 40 సంవత్సరాలైనా కూడా సంతానం కలగలేదు. ఆయన భార్య సుబ్బలక్ష్మమ్మ. మరి ఎప్పుడైనా మంత్ర అనుష్ఠానాలు చేస్తూ కుటుంబంలో ఉంటున్న వాళ్ళకి 40 సంవత్సరాల పాటు సంతానం కలగకపోతే కొంచెం మరి ఇంకోటి గురువుగారు ఏం చెప్పారు, పారంపర్యంగా తీసుకెళ్ళాలి అని చెప్పారు. ఏ విషయమైనా నీ దగ్గర నుంచి నీ కుమారుడు దగ్గర నుంచి ఇంకో కుమారుడికి అలా వెళ్ళాలి అని చెప్పేసి పారంపర్యంగా వెళ్ళాలని గురువు గారు ఆశీర్వదించారు కదా. మరి ఇప్పుడు ముందరంతా ఆయనకి విద్య నేర్చుకోవడం మీద దృష్టి ఉన్నా కొంతకాలం అయ్యేసరికి ఇదేమిటి 40 సంవత్సరాలు అయింది, మనకి సంతానం లేదు, ఎలాగా అని చెప్పేసి ఒక ఆలోచన వచ్చింది. దానితో ఆయన ఏం చేశారంటే ఇది ఒక పెద్ద లోటుగా భావించారు. ఆయన వైదీశ్వరుని కోవిలకు పోయి దివ్యనామ సంకీర్తనలు చేశారట. అక్కడ దివ్యనామ సంకీర్తనలు గానం చేస్తూ కుమారస్వామి ఎదుర్కొండగా జపం చేస్తూ ఆయన అక్కడ కూర్చున్నట్ట. వైదీశ్వరుని కోవిల్ అనగానే మీకు విషయం జ్ఞాపకం వచ్చి ఉండాలి. ఏమిటంటే అది నాడీ గ్రంథాలు, నాడీ జాతకం. నాడు ఇప్పుడు వెళ్ళి మీ పేరు రాయంగానే ఎప్పుడో మీ వంశం వాళ్ళ గురించి ఏదో చెప్తా ఉంటారు. ఇప్పుడు చెప్తున్న వాళ్ళందరి గురించి ఏమీ విశ్వాసం లేదు, నమ్మకం లేదు. కానీ ఇది ఒక మహత్తరమైన ఒక విద్య మాత్రం ఆ ప్రదేశంలో ఉంది అన్నంత వరకు మాత్రం అది నిజం. వైదీశ్వరుని కోవెల చుట్టూ ఉన్నదంతా నాడీ గ్రంథాలు. అంటే మన పూర్వీకుల విషయం చెప్తారు, మన భవిష్యత్తు చెప్తారు. అది చెప్పేవాళ్ళ శక్తిని బట్టే ఉంటుంది విద్య. ఎప్పుడైనా వాడికి ఏమీ రాలేదనుకునే ఇప్పుడు విద్యను దూషించకూడదు. అందుకని వైదీశ్వరన్ కోవిల్ వచ్చిందంటే నేను అందుకే మీకు పరిచయం చేస్తున్నా. ఆ వైదీశ్వరన్ కోవిలకి వెళ్ళి అక్కడ దివ్యనామ సంకీర్తనలు గానం చేస్తూ 40 రోజులు మండల దీక్ష ఇలా గానం చేస్తూ ఆయన సన్నిధిలో జపం చేస్తూ ఉన్నప్పుడు ముచ్చప్ మాల వచ్చి ఒక గురువు గారు ఇచ్చారు. ఇది తీసుకొని ఇది గురించుకొని ఆయన అని చెప్పేసి. సరే, దానికి ఏది ప్రసాదం అయితే అదే కదా. ఆ ప్రసాదాన్ని తీసుకుని భార్యాభర్తలు ఇద్దరు ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చి 1775 సంవత్సరంలో వీరికి మన్మథనామ సంవత్సరం ఫాల్గుణ మాసం కృతికా నక్షత్రంలో ఒక కుమారుడు పుట్టాడు. ఆ బాలుడే ముత్తుస్వామి. ఈ బాలుడి తర్వాత చిన్నస్వామి అనే వెంకట వైద్యనాథుడు, బాలాంబ అనే ఒక బాలిక, బాలుస్వామి, ఈ ముగ్గురు కూడా ఈ మన ముత్తుస్వామి దీక్షితుల తర్వాత జన్మించడం జరిగింది. వీళ్ళందరినీ కూడా చాలా క్రమశిక్షణతోటి తండ్రి వీళ్ళందరికీ కూడా విద్యలు నేర్పేవాడు. బాల్యం నుండి కూడా ముత్తుస్వామి భక్తి తత్వంలో ఉన్నాడు. అంటే తల్లి ఇంట్లో వాతావరణం అలా ఉంది కాబట్టి వాళ్ళు కూడా అలాగే ఉంటారు. సంస్కృతం, తెలుగు, సంగీతం విద్యల్ని తన తండ్రి రామస్వామి దీక్షితుల వద్ద సుశిక్షితులై అభ్యసించారు. అంటే మన ఇంట్లో వాళ్లే కదా, తర్వాత వస్తాను తర్వాత రావడం కాదు. పొద్దున్నే ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల దాకా సాధన చేయాలి, తండ్రి దగ్గర నేర్చుకోవాలి, మళ్ళీ తండ్రి పడుకున్నప్పుడు ఇదంతా మళ్ళీ సాధన చేయాలి. అందుకే తర్వాత తరాల వాళ్ళందరికీ కూడా గురువు పొద్దున్న పూట పాఠం చెప్తారు, మధ్యాహ్నం ఆయన భోజనం చేసి ఆయన కొంచెం విరామం తీసుకునే సమయంలో వీళ్ళందరూ కూర్చుని పొద్దున్న నేర్చుకున్నది గురువు గారి దగ్గర కూర్చుని నేర్చుకున్నది మధ్యాహ్నం అంతా వాళ్ళు సాధన చేస్తూ ఉంటారు. గురువు వింటూ ఉంటారు. అప్పుడప్పుడు వాళ్ళు ఏమైనా తప్పు చెప్తుంటే దాన్ని సరిదిద్దుతూ ఉంటారు. ఆయన అంతగా ఎక్కువగా నిద్రపోరకనే కొంచెం రెస్ట్ గా తీసుకుంటూ ఉంటారు అన్నమాట. ఈ రకంగా గురు శిష్యులు గురుకులంలో వెళ్ళినట్టుగానే సరే మన ఇల్లే కదా, మన తండ్రే కదా అని అనుకోకుండా ఈ రామస్వామి దీక్షితుల దగ్గర తండ్రి దగ్గర నేర్చుకున్నారు. కావ్యం, నాటకం, అలంకారం, వ్యాకరణం మొన్న గ్రంథాలని క్రమ ప్రకారం నేర్చుకున్నారు. తండ్రి వలె విద్య వీణా వాయిద్యం కూడా నేర్చుకున్నారు. శివుని యందు, సుబ్రహ్మణ్య స్వామి ఎందు, పరాశక్తి ఎందు మనసు నిలిపి గాన విద్యను ఉపాసించారు. ఇక్కడ మళ్ళీ కొత్త పేరు వచ్చింది. ఒక పేరు ఏమిటి యాడ్ అయిందంటే, శివుడు, పరాశక్తి ఇవన్నీ కూడా రామస్వామి దీక్షితులకు ఉన్నదే. సుబ్రహ్మణ్య స్వామి ఈయనకి వచ్చారు. పరాశక్తి మనసు నిలిపి గాన విద్యను ఉపాసించారు. వీరికి వివాహం అయినా వారి దృష్టి అటువైపు మళ్ళలేదు. పాపం ఇతనికి ఎవరికి ముత్తుస్వామి దీక్షితులకి చిన్నతనంలోనే, వీళ్ళందరికీ చిన్నతనంలోనే వివాహాలు అయిపోతాయి. 10, 11, 12 ఏళ్ళు రాగానే అబ్బాయికి, 7 ఏళ్ళు 6 ఏళ్ళు రాగానే అమ్మాయికి. అష్టవర్షోద్భవే కన్య అని చెప్పేసి అనేవారు కదా. అందుకని ఈ రకంగా చిన్నతనంలోనే అయిపోవడం వల్ల వాళ్ళు తగిన సమయం వాళ్ళు ఇచ్చేవారు అన్నమాట. ఏదైనా నేర్చుకోవడానికి, సాధన చేయడానికి. కొంతకాలం వివాహం అయినా కూడా ఆయనకి ఎందుకు ఆ వైవాహిక జీవితం పట్ల కొంచెం విరక్తుడై ఉన్నాడు.
సరే ఏంటి కొంచెం ఆవిడేమో కొంచెం అంటే మనం ఈ రకంగా చెప్పుకోడు కానీ, ఆవిడ కొంచెం నల్లగా ఉందని చెప్పేసేసి ఎక్కడో గ్రంథంలో చదివా. దానివల్ల కొంచెం తల్లిదండ్రులు బాధపడి ఎందుకంటే వీళ్ళ పెద్ద అబ్బాయి కదా! మరి అందుకని చెప్పేసి మళ్ళీ ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి వివాహం చేశారు ఈ ముద్దుస్వామి దీక్షితులకి. వాళ్ళిద్దరూ చిన్నవాళ్ళే కదా! ఇంట్లో ఉంటూ అందరూ అన్నీ నేర్చుకుంటూనే ఉండారు. ఇక్కడ ఏం జరిగిందంటే, అక్కడ ఆ రోజుల్లో స్నేహాలు, గురువులు, శిష్యులు ఎలా ఉన్నారో, మామూలు సామాన్యమైన కుటుంబం రామస్వామి దీక్షితుల వారి కుటుంబం. అక్కడ తండ్రి రామస్వామి దీక్షితుల వారి వీణాగానాన్ని విపరీతంగా అభిమానించిన మణలి చిన్న మొదలయ్యారు. తమ ఊరు మణలికి ఈ కుటుంబం మొత్తాన్ని తీసుకెళ్ళిపోయారట. ఎవరిని రామస్వామి దీక్షితుల వారిని, ఆయన నలుగురు పిల్లల్ని, ఆ తర్వాత ఈ ముత్తుస్వామి దీక్షితుల వారికి పెళ్ళైన ఇద్దరు. వీళ్ళ మొత్తం కుటుంబం అంతా తీసుకెళ్ళారు. అంటే ఏమిటంటే ఇక్కడ మీరు ఉండడం కన్నా అక్కడ ఉంటే బావుంటుంది అని చెప్పేసి అన్న ఉద్దేశంతోటి ఆయన మీద అభిమానంతోటి మనలిలో ఈ ముత్తుస్వామి దీక్షితుల వారిని తీసుకెళ్ళిపోయి చతుర్దండి ప్రకాశిక, జ్యోతిష్యం, మంత్రశాస్త్ర విద్యలు కూలంకషంగా అక్కడ అభ్యసించారు. ఈ సమయంలో తండ్రి రామస్వామి దీక్షితుల వారికి మంత్రోపదేశం చేసిన చిదంబరనాథయోగి రాగా వారికి ముత్తుస్వామి అనేక ఉపచారములను భక్తి శ్రద్ధలతో కైంకర్యం చేశారట. చూడండి తండ్రికి ఉపదేశం చేసిన చిదంబరనాథ యోగి మళ్ళీ కుమారుడికి కూడా చేయడం ఆశ్చర్యం కదా! తండ్రి కొడుకు కూడా ఇద్దరు కూడా ఒకే గురువుకి సేవ చేసుకుని ఆయన దగ్గర అనుగ్రహం పొందారు. ఈ రకంగా చిదంబరనాథ యోగి దగ్గర ఈయన రామస్వామి దీక్షితులు చేశారు. తర్వాత ఆయన కుమారుడు కూడా ముత్తుస్వామి కూడా సేవలు చేసి ఆయన అనుగ్రహం పొందారు. రామస్వామి కుమారుని చిదంబరనాథ యోగి వెంట నా వెనకాల పంపించండి, నేను అన్ని విద్యలు నేర్పిస్తాను. నేను కాశీ వెడుతున్నాను అని చెప్పేసి అడిగేట చిదంబరనాథ యోగి. అడిగితే గుండె జారిపోయింది రామస్వామి దీక్షితులకి. లేక లేక 40 సంవత్సరాలకి పుట్టిన కుమారుడి మీద ఎన్ని ఆశలుంటాయి, ఎంత ప్రేమ ఉంటుంది. తర్వాత పిల్లలు ఉన్నారు కాదనను. కానీ ఇంటికి పెద్దవాడు కదా! పంపించండి నేను కాశీకి వెడుతున్నాను. నేను ఇంకా మిగిలినవన్నీ నేర్పిస్తాను. అంటే ఈ విద్యకి అంతమేముంది? అక్కడికెళ్ళి నేర్చుకునే కన్నా ఇక్కడే ఉంటాడు. పిల్లల్ని బయటకి పంపించడం అనే ఒక విషయం వచ్చేసరికల్లా తల్లిదండ్రులు చాలా స్వార్థపరులైపోతారు. అప్పటిదాకా ఎంతో విద్య నేర్చుకున్న తల్లిదండ్రులు కూడా మన పిల్లల్ని ఎక్కడికైనా దూరం పంపించాలంటే అక్క ఎక్కడే బాగుంటుంది కదా అక్కడే బాగుంటుంది కదా అంటూ ఉంటారు. అలాగా పాపం రామస్వామి దీక్షితులు కూడా వద్దు ఎందుకు ఇక్కడే పర్వాలేదు అని అంటే కాదు కాదు నేను నాతో పంపించండి నేను చూపిస్తాను అసలు విషయం నేను చూపిస్తాను అని చెప్పేసి చిదంబరనాథ యోగి తను కాశీ వెడుతూ ఈ ముత్తుస్వామి దీక్షితులు గారిని బలవంతంగానే తనతో తీసుకెళ్లాడు. విశ్వామిత్రుని వెంట రామలక్ష్మణులు అనుసరించిన విధంగా ముత్తుస్వామి భార్యలతో ఆయన అనుసరించారు. భార్యలను ఇద్దరిని కూడా తీసుకెళ్ళిపోయారు. మంచొచ్చినా చెడొచ్చినా మరి అందరూ కలిసే కదా ఉండాలి అని చెప్పేసి వాళ్ళతో కూడా అనుసరించాట. కృష్ణ, గోదావరి, గంగా నదుల స్నానం, పూరి, గయ, పంచవటి మొదలైన క్షేత్రాలను దర్శించుకుంటూ ఈ చిదంబరనాథ యోగితోటి ముత్తుస్వామి దీక్షితులు కాశీలో ప్రవేశించారు. కాశీలో ప్రవేశించగానే ఆయన విశ్వేశ్వరుడు కాశీ విశ్వేశ్వరుడికి నమస్కరించుకొని మరి తర్వాత ఎవరన్నా తలుచుకుంటారు అన్నపూర్ణకి నమస్కరించుకున్నారు. కాశీలో ఈయన ఏమేమి నేర్చుకున్నారు విద్యలు అన్నది తర్వాత చూద్దాం.